శిష్యులారా, నా సింహాసనాన్ని తూర్పు దిక్కుకి అభిముఖంగా అధిష్ఠించండి. వెళ్ళండి. హోమగుండాన్ని కూడా సిద్ధం చేయండి. గురుగారు, హోమగండం రెడీగా ఉంది. గండం కదరా అప్రాచుడా, హోమగుండం. అదే గురుగారు. పద. క్షమించండి. నాయనా అన్వేషు. అయ్యా. రానాయనా, కూర్చో. వద్దు స్వామి, మీరే కానివ్వండి. నేను చేస్తున్నట్టు చేస్తూ అష్టదిక్కుల నుండి భూతాలని ఆహ్వానించండి. అలాగే గురుగారు. బిస్ 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 బిస్. ఏమిట్రా విచిత్రమైన సౌండ్? ఏంటి? గురుగారు, అయిందేదో అయిపోయి ఇక ఆపండి, పారిపోదాం. హరహర హరహర, దడదడ దడదడ, బలిబలి బలిబలి. విదుహు, బలి బలి అని వీడికి బలి చేస్తుంటా. ఏంద్రా ఈ ఘోష? అయిందేదో అయిపోయింది గురుగారు, పారిపోదాం గురుగారు, మీకు దండం పెడతాం. హరహర హరహర, దడదడ దడదడ, బలిబలి బలిబలి, కరకర కరకర. బాగైందా? సమ్మగుందా? వాళ్ళ పిల్ల పిశాచాలు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి. గురువు గారిని పీక్క తింటాయా? మమ్మల్ని భలే ఇరికించేవరా. ఇప్పుడు చూడండి రా, ఒక్కొక్క పిల్లదయాన్ని కోడి పిల్లలుగా మార్చేస్తాను. ఓం గురుమిత్రాయన్ మహా, ఓం గురుమిత్రాయన్ మహా, ఓం మాత్రాయణ మహా, ఓం దాత్రాయణ మహా, ఓం సూర్యాయన్ మహా, ఓం రుద్రుడా, ఎక్కడ చల్లావురా నువ్వు? మన చిత్తుడి పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన నిర్వాకం కనిపిస్తూనే ఉంది. బూడిద బ్యాలెన్స్ ఉందా? దాన్ని ఆ కోడిపిల్ల నెత్తిన జరు. రూపం ఏదైనా మన చిత్రుడు మనకు దక్కుతాడు. అలాగే తండ్రి, ధన్యోస్. ఓం గుల్బిత్రాయన్ మహా, ఓం బిల్బిత్రాయన్ మహా, ఓం గుల్బిత్రాయన్. మీ చిత్రుడే స్వామి. రూపం మారినా మన చిత్తుడు మనకు దక్కాడు. అవును గురుగారు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ధన్యోస్మి. పారిపోవడం రెడీ అవుతుంది ఏంటి? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురే, తందనానా భళ తందనానా. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురే, తందనానా భళ తందనానా. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, భళ తందనానా భళ తందనానా.
పాడండి స్వామి పాడండి, మనకిప్పుడు ఆ దేవుడే దిక్కు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ పాహి నారాయణ శ్రీమన్నారాయణ. నేను అలసితిని సొలసితిని, మీకు దండం పెడతాను, దయచేసి మీరు పాడకండి. అంతర్యామి అంతర్యామి అలసితి సొలసితి. అంతర్యామి అలసితి సొలసితి. ఇంతటని శరణిదే చొచ్చితిని. ఇంతటని శరణిదే జొచ్చితిని. శ్రీనివాస అలసితి సొలసితి. పారిపోదాం. ఒరే స్వామి, పంచభూతాలన్నావు, పంచ బిగిస్తానన్నావు, నీ పంచి ఊడిపోతేనే దిక్కులేదు. నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టేట ముంచేసావు కదరా స్వామి. रोज रोज मैट बदलने की झंझट से अब छुटकारा, नया ऑल आउट। एक शीशी लगाइए और 45 दिनों तक मच्छरों से जान छुड़ाइए। नया ऑल आउट। नया ऑल आउट। వామ్మో, నేను ఈ భయంతోనే పోయేలా ఉన్నాను. రిమోట్ ఏది? నమస్కారం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పిచ్చి వైద్యులు, సారీ ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ధైర్యం గారు. సో వెల్కమ్ టు సాక్షి స్టూడియో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఇవ్వండి. మీలో ఉన్న భయానికి బాయ్ చెప్పి ధైర్యానికి హాయ్ చెప్పేస్తారు. నమస్కారం, నా పేరు డాక్టర్ ధైర్యం. నా పేరు చెప్తేనే ధైర్యానికి కొండంత ధైర్యం. అమ్మయ్యా, ఈయన చూస్తుంటేనే కొండంత ధైర్యంగా ఉంది. నంబర్ కస్టమర్ అనుకుంటా. హలో హలో సార్ నా పేరు అన్వేష్ సార్. నమస్కారం. నీ ప్రాబ్లం ఏంటమ్మా? నా ఫ్రెండ్ ఈ మధ్య యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్. వాడు చనిపోయినా గానీ వాడి ఫోన్ నుంచే నాకు ఫోన్లు వస్తున్నాయి సార్. అంటే వాడి వైఫ్ వాడి పిల్లలు నాకు దయ్యంలా కనపడుతున్నారు సార్. అంటే ఆ ఇంట్లో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే టీవీలో ఆల్ అవుట్ యాడ్ లాగా మా ఇంట్లో కూడా ఆల్ అవుట్ బయటకు వచ్చి దోమలు తింటున్న ఫీలింగ్ ఉంది సార్ నాకు. ఏంట్రా నీ దోమలు గోల? ఆల్ అవుట్ దోమలు తింటామేట్రా? నీ సమస్య చాలా క్లిష్టమైంది. రేపు నా క్లినిక్ వచ్చి ఈ విషయం రాయమని చెప్పకు, సినిమా తీసేస్తాడు. పర్లేదు సార్, ఫోన్లో చెప్పండి. ఓహో, నీకు పర్వా ఉందా లేదా కాదు బాబు. నేను ఫియర్లెస్ కానీ ఫీజులెస్ కాదు. రేపు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేసే. నీ సమస్య నాకు సవాల్. రా, నీ భయము నా ధైర్యము.
సార్ మీ అడ్రస్ డాక్టర్ ధైర్యం క్లినిక్ ఎక్కడంటే ఎవరైనా సరే ధైర్యంగా చెప్పేశాడు. నమస్కారం సార్. నిన్న నైట్ మీకు కాల్ చేసింది నేనే సార్. ఓహో, మస్కిటోస్ క్యాండిడేట్ సార్ నేనే సార్. నీ ఫియరు పిక్స్కి వెళ్ళిపోయింది. ఇస్తా, నేను ట్రీట్ ఇస్తాగా, నిన్ను గతంలో తీసుకెళ్తా. మిస్టర్ మస్కిటో బాబు లే. డాక్టర్ 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 నాకు చాలా ధైర్యంగా ఉంది డాక్టర్. మీరేం చేశారు? ఏ చెప్తే నువ్వు కూడా క్లినిక్ పెట్టుకుంటా? అబ్బాబే అలాంటిది ఏం లేదు డాక్టర్. చూడు ఒక నిమిషం డాక్టర్. హలో అన్నయ్య, ఒకసారి ఇంటికి వస్తావా? నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వస్తానమ్మా. ఇప్పుడు నేను డాక్టర్ ధైర్యం గారి దగ్గర చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సాయంత్రం వస్తాను, ఓకేనా? డాక్టర్ మీరు ఇచ్చిన ధైర్యం ప్రదర్శించే ఛాన్స్ వచ్చింది డాక్టర్. నేను వెళ్ళొస్తా. ఎందాక? ఆ దయ్యాల కొంప దాకా డాక్టర్. ఈ భయానికి కారణం ఆ దయ్యాల కొంప కాదు. ముందు యూరోప్ ప్లాన్ చేసుకో. అక్కడ నీ ఫ్రెండ్ బతుకున్నాడు లేదో కన్ఫర్మ్ చేసుకో. ఓకే డాక్టర్, నేను యూరోప్ వెళ్ళొస్తా. సీ యూ డాక్టర్. మీ ఊర్లో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారా? సారీ డాక్టర్. మరి ఇవ్వాలి కదా అక్కడ. ఓకే డాక్టర్, వెళ్ళొస్తా. నెక్స్ట్ ఏంటమ్మా అబ్బి అర్జెంట్ గా రమ్మన్నావు? ఆయన మన ముగ్గురిని యూరోప్ రమ్మని టికెట్స్ పంపించారు. సరే అమ్మా, అలాగే వెళ్దాం. నాకు కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతానే. అయ్యో ఉండండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీయా? అంటే నేను కాఫీ తాగడం మానేశానమ్మా. ఈ మధ్య నాకు కాఫీ పడట్లేదు. నేను తర్వాత వస్తానే. వస్తానమ్మా, వస్తాను. చలి నీ వెంటేనే నడవందే నా అడుగు కదలనని అంటుంది. చలి నీ కలరే నీ కనకుంటే నా రెప్ప తెరవనని అంటుంది. ఉయ్యాలే జంపాలే ఊగిందే నా మనసు, నీ చూపు నా వైపు ప్రేమై చూడగా. నిలబడి నేనుండగా నువ్వడుగులే వేస్తుండగా ప్రేమలోని తీపి బాధే తెలిసెనుగా. మనసుకే నువ్వందగా ఆ గగనమే తల క్రిందుగా కాలి కిందే కదులుతుందే వింత కదా. ఎటు పోతున్నా వెనకే ఉన్నా నీకే నీడలాగా పుట్టానా. కలిసే ఉన్నా విడిగా ఉన్నా నువ్వై నేను మారనా. నీకు పిచ్చి, ఇదో పెద్ద పిచ్చి హాస్పిటల్. ఇది కరెక్ట్గా చెప్పాడు. నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. అన్వేష్, ఏంట్రా ఈ ఆవేశం? కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను విన్నది నిజం, చూసింది నిజం, ఇప్పుడు చూస్తున్నది కూడా నిజం. నీకు అన్ని అర్థమయ్యేది చెప్తాను, పద.